హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమిత్రాదాస్ యూట్యూబ్ ఛానల్. నేను హ్యాపీగా ఉన్నాను, మీరందరూ సూపర్గా ఉంటారు అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఓన్లీ ఫర్ కాలేజీ గర్ల్స్ రోజు కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఎలా రెడీ కావాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డ్రెస్ చూపిస్తాను. ఇప్పుడు ట్రెండీగా ఉన్నాయి కదా ఇలాంటి ఫలోజా పాయింట్స్. ఈ ఫలోజా పాయింట్కి ఇలాంటిది నేను బయట క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించాను. ఇక్కత్ క్లాత్ తీసుకొని దానికి ఇలా పింక్ కలర్ మ్యాచ్ అయ్యేటట్టుగా ఇది కూడా ఒక ప్లెయిన్ 1/2 మీటర్ తీసుకున్నాను. ఇది 2.5 మీటర్స్ తీసుకొని ఇలా నెక్ ఇలాంటిది పెట్టించి ఇలా డిజైన్ చేశాను. దీనికి బ్యాక్ ఏమో ఇలా ఉంటుంది, షార్ట్గా ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది కాలేజీ గర్ల్స్కి. దీనికి ఇలా ఒక సింగిల్ బ్యాంగిల్ వేసుకొని ఇలా ఒక వాచ్ పెట్టుకొని ఇలాంటి స్టడ్స్ పెట్టుకొని వేరే చేసుకొని రెడీ అయితే సూపర్గా ఉంటుంది. దీనికి ఇలా ఒక ప్లెయిన్గా ఉంటుంది కదా చున్నీ, ఇలాంటి చున్నీ తీసుకున్నాను. ఈ డ్రెస్ లుక్ ఇది ఇన్ పాయింట్. ఇది ఒక డ్రెస్. టోటల్గా 10 డ్రెస్సెస్ చూపిస్తాను. నార్మల్గా పంజాబీ డ్రెస్సెస్ చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో వెస్ట్రన్ వేర్ టాప్స్ ఎలాంటివి వేర్ చేయాలో చూపిస్తాను. ఇంకొక మోడల్ ఇది. దీనికి కూడా సేమ్ ఫలోజా పాయింట్ లాంటిది, లూజ్ పాయింట్. దీనికి ఇలాంటి స్టడ్స్ తర్వాత ఇలాంటి బ్యాంగిల్ వేసుకుంటే చాలా బాగుంటుంది. దీని నెక్స్ట్ అనేది వైట్. దీనికేమో ఇలా లూజ్ పాయింట్. దీన్ని నార్మల్గా మామూలుగా ఫ్రాక్ హ్యాండ్స్ పెట్టిస్తాము, బోట్ నెక్ పెట్టించి ఫ్రాక్ హ్యాండ్స్ స్టిచ్ చేయించాను. దీని చున్నీ. ఇవన్నీ 3 పీసెస్ సెట్టే. తర్వాత దీనికి ఇలా ఒక వైట్ బ్యాంగిల్, ఇలాంటి వైట్ స్టడ్స్ ఉంటాయి కదా, ఈ స్టడ్స్ వేర్ చేస్తే చాలా బాగా మ్యాచ్ అవుతాయి. నెక్స్ట్ ఇది ఒక బ్లాక్. ఇదేమో హ్యాండ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందని ఇలా స్టిచ్ చేయించాలి. అన్నీ బోట్ నెక్సే. హ్యాండ్స్ ఏమో ఇలా ఇక్కడ క్లాత్ ఉంటుంది కదా పాయింట్ క్లాత్ని ఇలా హ్యాండ్స్ పెట్టించేసాను. 3/4 హ్యాండ్స్ పెట్టి ఇలా ఫ్లవర్ హ్యాండ్స్ లాంటివి ఇలాంటివి పెట్టించేసాను. వీటికి ఇలాంటి రింగ్ టైప్ ఉంటాయి కదా ఇలాంటిది. తర్వాత ఇలా ఒక బ్యాంగిల్. నెక్స్ట్ ఇదేమో నార్మల్గా లూజ్ పాయింటే. దీని చూడండి. దీనికేమో 3/4 హ్యాండ్స్ పెట్టించి పైపింగ్ వేసి ఇచ్చేసాను. దీనికి ఇలాంటి వైట్ స్టడ్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. దీనికి ఒక సింగిల్ బ్యాంగిల్. ఏదానికైనా ఒక సింగిల్ బ్యాంగిల్ వేసుకొని ఇలా వాచ్ పెట్టుకుంటే సూపర్ లుక్ ఉంటుంది. దీనికేమో చుడి పాయింట్ పెట్టించేసాను. ఇలా చుడి పాయింట్. దీని చున్నీ ఇలా వచ్చేసిన తర్వాత దీనికి ఇలా అంటే ఇలాంటి చున్నీ వచ్చింది. నెక్స్ట్ దీనికి కూడా 3/4 హ్యాండ్స్ పెట్టి ఒక పైపింగ్ పెట్టించాను. గ్రీన్. దీనికి ఇలా బ్రౌన్ డిఫరెంట్గా ఇలాంటి స్టడ్స్ ఉంటాయి కదా, ఇది ఒక బ్యాంగిల్. నెక్స్ట్ ఈ బ్లాక్ థింగ్. దీనికి కూడా చుడిపాను. దెన్ ఇది బ్లాక్ చున్నీ ఇలా వచ్చేసింది. దీనికి కూడా ఇలాగే 3/4 హ్యాండ్స్. దీనికి స్టడ్స్ డిఫరెంట్ పెట్టించేసి
దీనికి ఇలా బ్లాక్ యూజ్ చేస్తే బాగుంటుంది. దీనికి బ్యాంగిల్. నెక్స్ట్ ఇప్పుడు ట్రెండీగా ఉన్నది ఈ పాయింట్, పెన్సిల్ కట్ పాయింట్. దీనికి నేను ఇలా బటన్స్ పెట్టించేసాను, ఇలా పింక్ వైట్. దీనికి ఉంటే దాంట్లో టాప్కి ఇలాంటి కలర్ ఉంది, అందుకు ఈ బటన్స్ పెట్టించాను. దిస్ వన్ ఇస్ టాప్. దీనికి ఇలా పాయింట్. దీని చున్నీ ఇట్లా వచ్చేసి నెక్స్ట్ పింక్. నార్మల్ లూజ్ పాయింట్ అన్నీ సేమ్ ఉంటుందని, ఇది ఫ్లవర్స్ లాగా ఉంటుంది కదా ఆ క్లాత్ది. దీనికి బ్యాక్ డిఫరెంట్గా ఉండాలని ఇలా హోల్ పెట్టించాను. హ్యాండ్స్ ఏమో ఇంతకు మొదలు ఒక దానికి చూపించాను అలాంటిది. దీని చున్నీ కొంచెం వర్క్ వచ్చి ఉంటుంది. దీనికి డ్రెస్ హెవీగా ఉంది కదా, చిన్న ఇలాంటి స్కర్ట్స్ పెట్టుకొని నార్మల్ బ్యాంగిల్ వేసుకుంటే సూపర్ ఉంటుంది. నెక్స్ట్ ఇదొక చుడి ప్యాంట్. దీనికి ఫ్రాక్ హ్యాండ్స్ పెట్టించి ఇది షార్ట్ టాప్లా పెట్టించేసాను. దీని చున్నీ మెత్తగా ఉంటుంది, చాలా మెత్తగా ఉంటుంది చున్నీ అయితే. నెక్స్ట్ దీనికి ఇలా వైట్ బ్లూ కలర్ కదా, వీటికి బ్లూ కలర్ స్టార్ట్స్ పెట్టుకొని ఇలాంటిది ఒకటి గోల్డెన్ లాంటిది బ్రాస్లైట్ ఉంటుంది కదా, ఇలాంటి కడాస్ వేసుకుంటే చాలా సూపర్ లుక్ వస్తుంది. డైలీ వేర్కి ఇలాంటి స్టార్ట్స్ ఇలాంటివి కాలేజీ వే గర్ల్స్కి అయితే చాలా బాగుంటాయి. ఓన్లీ ట్రెడిషనల్ వేలో ఈరోజు చూపించాను, రేపు వెస్ట్రన్ వేర్ అలాంటివి చూసాను. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.